She got 87%. Please come on to the stage. Next one. మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తా ఉన్నారు. మీ స్థాయి చైర్మన్ రామస్వామి గారు, ఎస్విఆర్ కాలేజ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ ప్రసాద్ గారు, ప్రిన్సిపల్ సుజాత గారు, కాలేజీ స్టాఫ్ కి, పిల్లల పేరెంట్స్ కి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. విద్యార్థులు అందరికీ కూడా ఆశీర్వాదం. శ్రీనివాస్ గారు చెప్పారు, జీవితంలో పైకి రావాలి అని అంటే ప్రధానమైనటువంటిది ఫస్ట్ డిసిప్లైన్, తర్వాత పట్టుదల, ఆ తర్వాత విద్య. సమాజంలో విద్యావంతుకున్నంత గౌరవం ఎవరికీ ఉండదు. మీ విద్యార్థి దశ కూడా జీవితం మొత్తం 4 భాగాలైతే విద్యార్థి దశ ఒక భాగం, తత్తిమాది 3 భాగాలు ఉన్నాయి. ఈ ఒక భాగం కష్టపడి డిసిప్లైన్ గా మీరు ప్రవర్తిస్తే జీవితం తదిమ 3 భాగాలు కూడా ఆనందంగా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంటుంది. నేను కూడా మధ్య తరగతి నుంచి వచ్చాను. హిందూ హై స్కూల్లో చదువుకున్నాను, టీజేపీఎస్ కాలేజీలో చదువుకున్నాను, డిగ్రీ వరకు చేశాను, పీజీ డిస్కంటిన్యూ చేసిన. కష్టపడబట్టే సమాజంలో ఒక స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. అందుకని ప్రతి వాళ్ళకి నేను చెప్తాను, విద్యాపరంగా కూడా నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రోత్సహించకుండా ఆ పరిస్థితిలో కూడా స్కాలర్షిప్స్ అప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గర స్కాలర్షిప్స్ కలెక్ట్ చేసి యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఇస్తా ఉండేవాడు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్కరికి స్పాన్సర్ చేసి ఆ రకంగా విద్యను ప్రోత్సహించాలి అనేటువంటిది నాకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక అలవాటు. అదేవిధంగా కూడా మరి 2013లో నేను పెదకూరుపాడులో, మాకు పెదకూరుపాడు జూనియర్ కాలేజీ లేదు అనే ఉద్దేశంతో కన్నారంగయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అక్కడ జూనియర్ కాలేజీ స్టార్ట్ చేయటం, మరి దాని తర్వాత శ్రీనివాస్ గారు అక్కడే కాలేజీ తీసుకొని మరి కష్టపడి ఈ స్థాయికి కాలేజీని తీసుకొచ్చినందుకు నిజంగా నేను శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. రిజల్ట్స్ కూడా మరి మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి విన్నప్పుడు ఎంతో సంతోషించాను. అందుకని మీరందరూ కూడా ఎస్విఆర్ కాలేజీలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థిని భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉండటం కోసం ప్రయత్నం చేయండి. ఏదో ఈ ఉన్న కాస్త సమయాన్ని అల్లరి చేయడానికో అల్లరి చిల్లరగా తిరగడానికో ప్రయత్నం చేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. జీవితం అంతా ముందున్నటువంటి పరిస్థితి. వాళ్ళు 10th క్లాస్ నుంచి
ఫస్ట్ స్టెప్ ఎంటర్ అయ్యారు కాలేజ్. ఈ 2 years చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్లో. ఈ 2 సంవత్సరాలు కనుక డిసిప్లిన్గా నడిస్తే చాలా మందిని చూస్తున్నాం 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఇంటర్మీడియట్లో బాగా పడిపోయినటువంటి విద్యార్థులు చాలా మంది చూస్తున్నాం. అంటే కాలేజీ లైఫ్ వచ్చినప్పటికి ఏదైతే ఏ పట్టుదలతో అయితే 10th క్లాస్ దాకా చదివారో ఆ పట్టుదల కాలేజీ దగ్గరకు వచ్చేటప్పటికి సడిలిపోతుంది. అది లేకుండా ఏదైతే మేము గుంటూరులో ఉన్నప్పుడు గుంటూరు మున్సిపల్ స్కూల్స్లో ఇచ్చేవాళ్ళం స్కాలర్షిప్స్. మున్సిపల్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు 10 మార్క్స్ కానీ వచ్చినటువంటి విద్యార్థులు ఉండేవాళ్ళు. లాస్ట్ స్కాలర్షిప్ మెరిట్ లో తీస్తే 9.8 లాస్ట్ స్కాలర్షిప్ ఉండేది. అంటే ఎంత